జమీందారులు, సావుకారులు పేద ప్రజలను మోసం చేసి లాభాలను పొందేవారు. ఒక రైతు తన తెలివితేటలతో వారిని ఎలా మోసగించాడో చూడండి. తెలివైన రైతు, తెలివైన రైతు, తెలివైన రైతు. లక్ష్మి, లక్ష్మి, సినిమాకి వెళ్దాం, వస్తావా? చిపో, నీ మాట నేను నమ్మను. పెళ్ళన్నావు, అయ్యలతో మాట్లాడలేదు. అదే లక్ష్మి, 5 రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి. నీకు తెలుసా? నా మాట వినవే. నా మాట పిల్ల, నా మాట అబ్బా, నా మాట వినరావే. నాగాలక్ష్మి నిన్ను పెళ్ళైనా అబ్బా, పెళ్ళైనా చేసుకుంటా. నాగాలక్ష్మి నీకు నాగత్తు చేయిస్తా. నాగాలక్ష్మి నీకు సంతి పిండి చేయిస్తా. నాగాలక్ష్మి నిన్ను పువ్వులల్లో పెట్టుకుంటా. నాగాలక్ష్మి ఆహా విరజాజు నెలకు నిన్ను ఎరుమామిడి తోట లోపల ఉయ్యాలూపుతనే. నాగాలక్ష్మి నిన్ను ఉయ్యాలూపుతనే. నాగాలక్ష్మి నిన్ను ఉయ్యాలూపుతనే. నాగాలక్ష్మి అయ్య చాటు పిల్లనురో, కండూరి గుండిగానే తండ్రి మాట మీరనురో. కండూరి గుండిగానే గడప దాటి కదలనురో. కండూరి గుండిగా నన్ను కన్ను గీటి పిలువకురో. కండూరి గుండియా, గుండియా. నిజమేనా మామా? అయ్య తోడయ్యు. అయ్య తోడు. హాయ్ హాయ్. పిచ్చి పిల్ల, పనులేమీ లేవు, పని కోసం వెళ్తాను. మల్లిగా, ఈ సంవత్సరం మన భూమిని కౌలుకి ఎవరికి ఇవ్వాలరా? ఏంటండి బాబు, మీ నోట్లో మీరే అనుకుంటారు. ఇప్పుడు మరొకం నీకు చెప్పలేవురా. ఆ సోమగడేడి ఏటి భూములు అమ్మేసి సన్నాసులు ఎదుగుతారా? మరి నేను రే, నేను చంపేస్తాను రా సోమగడ్డి పులు. ఓ సోమిగా, సోమిగా, ఏట్రా పిలుస్తున్నావు? అయ్యగారు నేను రమ్మంటున్నారు. రే నచ్చిగా, మన ఊర్లో అమ్మగడ్డ అయితే ఎవడైనా ఉన్నాడా? రా 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 రామయ్య అనే రైతు ఉన్నాడు. ఏటి నా రాములమ్మ నీళ్ళొస్తుందా? రాములమ్మ అది ఎవర్రా? వీడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. మీ ఇద్దరితోటి చూస్తున్నాను. మీ తల్లిదండ్రులు అప్పులు చేసి ఇక్కడ ఉంచారు. మల్లిగాడికి పెళ్ళేంట్రా? ఏ పని చేత కాదు. తట చెట్టెక్కలేవు, తాటి కళ్ళు తీయలేవు. ఈత చెట్టెక్కలేవు, ఈత కళ్ళు తీయలేవు. తట చెట్టెక్కలేవు, తాటి కళ్ళు తీయలేవు. ఈత చెట్టెక్కలేవు, ఈత కళ్ళు తీయలేవు. మళ్ళీ నీకెందుకురా పిల్లి, నిన్ను చూస్తే నవ్వడదే బుల్లి. మళ్ళీ నీకెందుకురా పిల్లి, నిన్ను చూస్తే నవ్వడదే బుల్లి. చిరక పెళ్ళాడలేవు, తురుచూసి కొట్టలేవు. చిరక పికలాడలేవు, సరుకులైన ముట్టలేవు. చిరక పెళ్ళాడలేవు, తురుచూసి కొట్టలేవు. చిరక పికలాడలేవు, సరుకులైన ముట్టలేవు. మళ్ళీ నీకెందుకురా పిల్లి, నిన్ను చూస్తే నవ్వాడదే బుల్లి. ఇట్ల మధ్యలేవు, నిప్పులు పరిగెట్టలేవు. వంట కూడా చేయలేవు, ఇంటి పట్టు నుండలేవు. వంట కూడా చేయలేవు, ఇంటి పట్టు నుండలేవు. మళ్ళీ నీకెందుకురా పిల్లి, నిన్ను చూస్తే నవ్వాడదే బుల్లి. మళ్ళీ నీకెందుకురా పిల్లి, నిన్ను చూస్తే నవ్వాడదే బుల్లి. మళ్ళీ నీకెందుకురా పిల్లి, నిన్ను చూస్తే నవ్వాడదే బుల్లి. నమస్కారం జమీందారు బాబు, శ్యామమేనా? క్షేమమే, మరేమీ లేదు. మన ఊరిలో అమాయకుడైన రైతుకి నా భూమినిచ్చి పండాక ఆ పంటంతా లాగేసుకోవాలనుకుంటున్నాను. అదా, రామయ్య అనే రైతు ఉన్నాడు, అమాయకుడు. నాకు కూడా వాటా ఇస్తారా? రా రా రామయ్యని పిలమంటారా? నీవు పిలుచుకుని వచ్చేలోపే 1 నెల నిండిపోతుంది. ఏమిటి మీకు నెల నిండాయా? అందుకే ఈ కడుపా? ఒరి నీ అమ్మ కడుపు మాడ, నా కడుపు పగిలిందిరా. నోరు మీయండి. రామయ్యను నేను రమ్మన్నాను, పిలవండి.
నమస్కారం బాబు గారు. ఏం రామయ్య బాగున్నావా? అతడకేముంది, నిక్షేపంగా ఉన్నాడు. ఏటి నీరసంగా ఉన్నాడా? బాగా చూడండి బాబు. ఎందుకయ్యా పిలిచారు? మరేమి లేదు, నా దగ్గర ఉన్న భూమి నీకు కౌలుకి ఇస్తాను, నువ్వు చెయ్యాలి. అలాగేనండి, పనులు కూడా లేవు. మీ దయతో మా కడుపు నిండుతాది. అమ్మో, మరి ఒక ఒప్పందం. ఏటండి బాబా ఒప్పందం? భూమి మీద పండించే పంట నాది, భూమి కింద పండించే పంట నీది. ఇష్టమేనా? అదేటి బాబు, ఈ ఒప్పందం ఏటి మా? నీవు ఏ పంటైనా పండించుకోవచ్చు. రా రా రామయ్య, ఆలోచించుకో. మీ ఇష్టమే, రేపటి నుంచి దున్నుకుంటాను. వస్తాను బాబు. మోసపోయాడు, కష్టపడకంటా పంటంతా మందే. పంటంతా బాగా పండింది మామ. పక్కింటోళ్ళ పెళ్లికి మనం దేంట్లో వెళ్దాం? బస్సులోనో రైల్లోనో ఎందులోనో చెప్తా. పైపయే బంగారు లక్ష్మి, బాయి చెరువు కాడ బోరింగు లక్ష్మి. పైపయే బంగారు లక్ష్మి, బాయి చెరువు కాడ బోరింగు లక్ష్మి. మనమేసే శనగా చేను బాగా పండింది రావేనా లక్ష్మి. మనమేసే శనగా చేను బాగా పండింది రావేనా లక్ష్మి. మనమొచ్చే వారం రోజుల్లో వారాల కోసము దత్తానే లక్ష్మి. మనమొచ్చే వారం రోజుల్లో వారాల కోసము దత్తానే లక్ష్మి. అటు బస్సు ఇటు బస్సు మధ్యన మన బెల్లం రావేనా లక్ష్మి. అటు బస్సు ఇటు బస్సు మధ్యన మన బెల్లం రావేనా లక్ష్మి. అటు రైలు ఇటు రైలు మధ్యన మన బెల్లం రావేనా లక్ష్మి. అటు రైలు ఇటు రైలు మధ్యన మన బెల్లం రావేనా లక్ష్మి. అటు కారు ఇటు కారు మధ్యన మన బెల్లం రావేనా లక్ష్మి. అటు కారు ఇటు కారు మధ్యన మన బెల్లం రావేనా లక్ష్మి. బయే బంగారు లక్ష్మి, బాయి చెరువు కాడ బోరింగు లక్ష్మి. బయే బంగారు లక్ష్మి, బాయి చెరువు కాడ బోరింగు లక్ష్మి. ఏంటి రామయ్య, ఈ సంవత్సరం పంట బాగా పండిందా? మీ దయ వల్ల పండింది బాబు. అబ్బా, మంచి గిరాకీ ఉన్న పంట వేశావు. వేరుశనగ బాగుంది. మరి నా వాటా? మీ వాటా ఆకులు వచ్చాయి, మా వాటా కాయలు వచ్చాయి. ఏంట్రా, ఏటి నీవు నన్ను ఎర్రడు అనుకుంటున్నావా? నాకు ఆకులు నీకు కాయలా? అదేటి బాబు, మీరే కదా అన్నారు పైన పండే పంట మీది, కింద పండే పంట మాది. అమ్మా, అన్నానా? అన్నాను అన్నాను. అమ్మరోమయ్యో, ఎంత మోసం చేశావు. ఇంకొక ఒప్పందం, ఈసారి భూమి కింద పంట నాది, భూమి మీద పంట నీది. ఇంకొక ఒప్పందమా? మీ దైవం. ఏమిటమ్మా మాదయ్య, ఈ బాబు గారికి పక్కనం పెట్టావు కదా. లక్ష్మి, వరి బాగా పండింది కదా. అవును మామ, ఈ పైరు తల్లిని చూసి నేను గజ్జలు కట్టుకుని ఆడాలనిపిస్తుంది. గల్లు 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 గజ్జల సింగారమా తందనాన తాన, జల్లు 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 గాజుల వయ్యారమా తందనాన తాన. గల్లు 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 గజ్జల సింగారమా తందనాన తాన, జల్లు 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 గాజుల వయ్యారమా తందనాన తాన. పైరు తల్లి తుల్లి తుల్లి పచ్చగా నవ్విందో, గట్టు మీద పాల పెట్ట గడుసుగా నవ్విందో. చిన్న పాప నవ్వు చూసి చేమంతి పువ్వు చూసి తందనాన తాన, నింగిలోని మబ్బు చూసి నీలాల కళ్ళు చూసి తందనాన తాన.
రామయ్య సంతోషంతో ఎగిరెగిరి పడుతున్నావు. వరి ధాన్యం బాగున్నాయి, నేను బస్తాలు తేలేదు. అవసరం లేదు బాబు, ఒప్పందం ప్రకారం పైన పంటంతా నేను తీసుకున్నాను, కింద వరి దుబ్బులు మీకు ఇస్తాను. ఇవిగో. గోవిందా గోవిందా. మోసం మోసం. లే లే లేవండి. మరి ఇంత పిరికివాడు అనుకోలేదు. నేను భయపడ్డమా? ఏటి బాబుగారి భార్య పోయిందా? ఏడుస్తున్నారా? నన్నే అడగాల. అంతమంది అక్కడ ఉన్నారు. చెప్పండి బాబు, ఈసారి పంటకి ఇంకేదైనా ఒప్పందమా? ఈసారి భూమి కింద పంట మాది, మీద పంట మాది. అదేమిటి బాబు, పంటకి ఒప్పందాలు ఏటిమా? ఏమి నటనమ్మా, మీ ఆయన తెలివైన వాడు. ఏమిటి వాళ్ళ ఆయనకి తేలుకుంటుందా? ఎప్పుడు మీ దయబాబు, వస్తాం. 10,000 లక్ష్మి. ఈసారి మొత్తం పంట మనదే, నవ్వండి జమీందారు గారు. లక్ష్మి లక్ష్మి, ఏమే పిలుస్తుంటే మాట్లాడవేమే? నేను నీతో మాట్లాడను. పెళ్లికి బంగారు తాడు కొంటానన్నావు, ఇంకా కొనలేదు. అందుకా మాట్లాడవు? ఏం పిల్ల మాట్లాడవు, పిల్ల ఏం పిల్ల మాట్లాడవు, ఏం పిల్ల మాట్లాడవు, పిల్ల ఏం పిల్ల మాట్లాడవు. శ్రీకాకుళం సిల్కు చీర చిన్నదానా తెచ్చ నీకు, శ్రీకాకుళం సిల్కు చీర చిన్నదానా తెచ్చ నీకు, చలమల రోడ్డు జంక్షన్లోన పిల్ల చేతికి గాజులు వేగిస్తానే, చలమల రోడ్డు జంక్షన్లోన పిల్ల చేతికి గాజులు వేగిస్తానే. ఏ పిల్ల ఏం పిల్ల మాట్లాడవు, పిల్ల ఏం పిల్ల మాట్లాడవు. నగర పొలసు జంక్షన్లోన తాండ్ర జల్లుకుని పెడతానే, నగర పొలసు జంక్షన్లోన తాండ్ర జల్లుకుని పెడతానే. పొగర గూగి నీ జడలోన పిల్ల పువ్వులు బొలుడు పెట్టిస్తానే, పొగర గూగి నీ జడలోన పిల్ల పువ్వులు బొలుడు పెట్టిస్తానే. ఏ పిల్ల ఏ పిల్ల మాట్లాడవు, పిల్ల ఏ పిల్ల మాట్లాడవు. విశాఖపట్నం బీచ్ లోన మొక్కజొన్న కొని పెడతానే, విశాఖపట్నం బీచ్ లోన మొక్కజొన్న కొని పెడతాను. జగదాంబ సినిమా హాలులో పిల్ల జగదాంబ సినిమా హాలులో పిల్ల ఇంగ్లీష్ సినిమా చూపెడతానే, జగదాంబ సినిమా హాలులో పిల్ల ఇంగ్లీష్ సినిమా చూపెడతానే. ఏం పిల్ల మాట్లాడవు, పిల్ల ఏం పిల్ల మాట్లాడవు. అనకాపల్లి బెల్లం జమ్మ అమ్మి పెళ్లికి రప్పిస్తానే, అనకాపల్లి బెల్లం జమ్మ అమ్మి పెళ్లికి రప్పిస్తానే. నూకాలమ్మ జాతరలోన పిల్ల నూకాలమ్మ జాతరలోన పిల్ల కోక రైతులు కొని పెడతానే, నూకాలమ్మ జాతరలోన పిల్ల కోక రైతులు కొని పెడతానే. ఏ పిల్ల ఏ పిల్ల మాట్లాడవు, పిల్ల ఏ పిల్ల మాట్లాడవు. రామయ్య ఈసారి ఏం మోసం లేదు కదా, చెరుకు బాగా పండింది. నాకు అమ్మడానికి బెల్లము పంచదార తయారు చేసుకోవచ్చు. అలాగేలే బాబు. ఇదిగో బాబు, చెరుకు మీద దవ్వ, చెరుకు క్రింద దుబ్బు మీదే. ఈ మధ్య ముక్కలు నావి. అయ్యో, పంటంతో వస్తుందని నా బెల్లము నగలు నీ ఎరువులకు ఖర్చు పెట్టాడు. బొజ్జున్నావా? బాగా బొజ్జు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. మందు తెర గోర తచ్చినోడా, బేగారా బాబు పోయినాడా. మందు తెర గోర తచ్చినోడా, బేగారా బాబు పోయినాడా. జమీందర్ బాబు జ్వాల పాడుతున్నాడు, జమీందర్ బాబు జ్వాల పాడుతున్నాడు. సావుకారు కాంతం సమ్మతిల్లిపోనాడు, సావుకారు కాంతం సమ్మతిల్లిపోనాడు. తెరాకు
పోయినారు పోగాలం వచ్చినది పెరాకు పోయినారు పోగాలం వచ్చినది రెక్కల కట్టముతో రైతు రాజైనాడు రెక్కల కట్టముతో రైతు రాజైనాడు మందు చారో ఊర చచ్చినోడా బేగారారా బాబు పోయినాడా మందు చారో ఊర చచ్చినోడా బేగారారా బాబు పోయినాడా నేను తెలివైన వాడిని. దుబ్బు దవ్వ నాదే, నాదే పంటంతా నాదే. దుబ్బు నాదే, పంట నాదే. దుబ్బు నాదే, పంట నాదే. రా రా రామయ్య, నీకు ఇన్ని తెలివితేటలు ఏ ఏ ఎక్కడి? మా అబ్బాయి కొన్ని చెప్పాడు, మేము ఈ మధ్యనే చదివాం. బాబు శేఖర్, ఏ ఏ ఏ బడిలో చదువుతున్నావు? ఆ బడి ఎక్కడుంది? చెప్పు. నేను మార్గల్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ గురించి వినండి. గాజువాక కొండల్లో అజ్మాబాద్ వీధుల్లో వెలసిందొక దేవాలయము, అదే మార్గల్ విద్యాలయము. వెలసిందొక దేవాలయము, అదే మార్గల్ విద్యాలయము. క్రమశిక్షణ మా లక్ష్యం, సద్వర్తన మా నైజం. కులమత భేదాలెరుగని చిన్నారుడి నిలయం. గాజువాక కొండల్లో అజ్మాబాద్ వీధుల్లో వెలసిందొక దేవాలయము, అదే మార్గల్ విద్యాలయము. వెలసిందొక దేవాలయము, అదే మార్గల్ విద్యాలయము. కలలకు కానాచిది, విజ్ఞానపు కనీది, ఇదే మార్గల్ విద్యాలయము. ఇదే మార్గల్ విద్యాలయము. గాజువాక కొండల్లో అజ్మాబాద్ వీధుల్లో వెలసిందొక దేవాలయము, అదే మార్గల్ విద్యాలయము. వెలసిందొక దేవాలయము,